దారుణం జరిగిపోయింది. నమ్మించి ప్రాణం తీశారు. ఫోటో షూట్ కోసం పిలిచి ఒక ఫోటోగ్రాఫర్ మరో ఫోటోగ్రాఫర్ని కిరాతకంగా హత్య చేశాడు. ఆన్లైన్లో పరిచయం పెంచుకున్నాడు. మొదట నమ్మకంగా నటించాడు. ఫోటో షూట్ ఉందని రమ్మని పిలిచాడు. ట్రైన్ దిగిన తర్వాత కారులో ఎక్కించుకున్న ఆ దుండగుడు సాయి అనే యువకుడిని తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇసుకలో పాతిపెట్టాడు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. విశాఖలోని భీమిలి ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ హత్య తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖరీదైన కెమెరాల కోసం 23 ఏళ్ల సాయిని రావులపాలెం పిలిపించి కిరాతకంగా హత్య చేయడం సంచలనంగా మారింది. 3 రోజులు కనిపించకుండా పోయిన కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రుల చెవిన చావు వార్త పడడంతో తల్లడిల్లిపోతున్నారు. సాయిని నమ్మించి గొంతు కోశాడు షణ్ముఖ్ అనే యువకుడు. 15 లక్షలు విలువ చేసే కెమెరాల కోసమే ఈ దారుణాన్ని కొడిగట్టాడు. ఫోటో షూట్ ఉందని పిలిపించి కిరాతకంగా చంపేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న షణ్ముఖ్ను విచారిస్తుండగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యలో షణ్ముఖ్తో పాటు మరో నిందితుడు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించి అతడి కోసం గాలిస్తున్నారు. అసలు సాయి హత్య ఎలా జరిగింది? చిక్కుముడిని పోలీసులు ఎలా విప్పారు? పరారీలో ఉన్న మరో నిందితుడు ఎవరు? కెమెరా కోసమే హత్య జరిగిందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా? పోలీసులకు సహకరించిన ఆ అమ్మాయి ఎవరు అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ హత్య ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్లకు వెళ్తుండే సాయికి గత నెల 26న కోనసీమ జిల్లా రావులపాలెంలో వెడ్డింగ్ ఫోటోషూట్ ఉందంటూ కొంతమంది వ్యక్తులు మెసేజ్ పెట్టారు. ఫోన్లు కూడా చేశారు. ఇలా ఫోటోషూట్కు వెళ్ళిన సాయి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 3 రోజులు కనిపించకుండా పోవడంతో సాయి కుమార్ బంధువులు విశాఖ పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన 2 యువకులు ఫోటోషూట్ ఉందని ఫిబ్రవరి 26న సాయి కుమార్ను పిలిచారు. పెళ్లి ఫోటోలు తీసేందుకు రావులపాలెం వెళ్తున్నట్లు సాయి ఇంట్లో కూడా చెప్పాడు. సుమారు 15 లక్షల రూపాయల విలువైన కెమెరాల సామాగ్రితో సాయి రావులపాలెం బయలుదేరి వెళ్ళాడు. విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ హత్య ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్లకు వెళ్తుండే సాయికి గత నెల 26న కోనసీమ జిల్లా రావులపాలెంలో వెడ్డింగ్ ఫోటోషూట్ ఉందంటూ కొంతమంది వ్యక్తులు మెసేజ్ పెట్టారు. ఫోన్లు కూడా చేశారు. ఇలా ఫోటోషూట్కు వెళ్ళిన సాయి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 3 రోజులు కనిపించకుండా పోవడంతో సాయి కుమార్ బంధువులు విశాఖ పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన 2 యువకులు ఫోటోషూట్ ఉందని ఫిబ్రవరి 26న సాయి కుమార్ని పిలిచారు. పెళ్లి ఫోటోలు తీసేందుకు రావులపాలెం వెళ్తున్నట్లు సాయి ఇంట్లో చెప్పాడు. సుమారు 15 లక్షల రూపాయల విలువైన కెమెరా సామాగ్రితో సాయి రావులపాలెం బయలుదేరి వెళ్ళాడు. విశాఖ నుంచి రైలు రాజమండ్రికి చేరుకుంది. సాయిని రాజమండ్రిలో కారులో ఎక్కించుకొని రావులపాలెం సమీపానికి తీసుకెళ్లిన 2 యువకులు అతన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఇసుకలో పూడ్చిపెట్టారు. అనంతరం సాయి కుమార్ కెమెరా ఇతర సామాగ్రిని తీసుకొని పరారయ్యారు. నిందితులపై సాయి విజయ్కు అనుమానం వచ్చింది. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కారును ఫోటో తీసి తన తల్లికి పంపించాడు. తెలియని వారితో వెడ్డింగ్ షూట్ కోసం వచ్చానని, ఫోన్ పనిచేయకపోతే ఇంకో నంబర్కు ఫోన్ చేయాలంటూ తల్లికి తెలివిగా సమాచారం ఇచ్చాడు. అయితే కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోయేసరికి కంగారు పడిన సాయి తల్లిదండ్రులు ముందు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విశాఖలోని పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి కుమార్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా షణ్ముఖ్ తేజ ఇంటికి వెళ్లారు పోలీసులు. అతడు ఇంట్లో లేకపోవడం, అతడి ఇంట్లో కెమెరా సామాగ్రి ఉండడంతో పోలీసులు అతన్ని అనుమానించారు. పరారీలో ఉన్న నిందితుడు షణ్ముఖ్ తేజను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ వేశారు. షణ్ముఖ్ తేజకు ఫేస్బుక్లో విశాఖకు చెందిన అమ్మాయితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అమ్మాయితో షణ్ముఖ్ ఫేస్బుక్ చాట్ చేయించారు. ఆ అమ్మాయి మెసేజ్లకు షణ్ముఖ్ తేజ రిప్లై ఇవ్వడంతో
ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సాయి కుమార్ను హత్య చేసినట్లు షణ్ముఖ్ తేజ అంగీకరించాడు. సాయి కుమార్ దగ్గరున్న కెమెరా సామాగ్రి కోసమే అతన్ని హత్య చేసినట్లు నిందితుడు షణ్ముఖ్ తేజ ఒప్పుకున్నాడు. షణ్ముఖ్ సహకరించిన మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు షణ్ముఖ్కు నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలకు న్యూడ్ కాల్స్ చేసి వేధించేవాడని ఆరోపణలున్నాయి. అతడి నేర చరిత్ర తెలియని సాయి గుడ్డిగా నమ్మి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు.